హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ముందుగా మహిళా ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విజయవాడకు చెందిన వేమూరి అన్నపూర్ణ పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అన్నపూర్ణ పాలిమర్స్, ప్యాకేజింగ్, బయోప్రోటీన్ కంపెనీలు స్థాపించి మహిళలకు జీవనాధారం కల్పించారు. స్వచ్ఛ భారత్ నిర్మాణం నినాదంలో భాగంగా ప్లాస్టిక్ రహిత బ్యాగులపై ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో వేమూరి అన్నపూర్ణ విజయ ప్రస్థానం గురించి ఆమెనే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా అమ్మ, మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ, మీరు 1990లోనే ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో అన్నపూర్ణ పాలిమర్స్ అని చెప్పి కూడా ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. ఇప్పటికీ అంటే ఎందుకు మహిళలకి అప్పటి నుంచి మీకు అనిపించింది ఉపాధి కల్పించాలి, ఓన్లీ మహిళలతోనే చేయాలని? మా వారు బోస్ గారు సినిమా ఫీల్డ్, పిల్లలు చదువులు అయిపోయినాయి, ఇంజనీరింగ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఖాళీగా ఉండటం ఎందుకు, వాళ్ళు వచ్చేసరికి నేను ఏదైనా చేయాలి, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న మహిళలకి ఉపాధి కల్పించాలి, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించాలి అనే ఉద్దేశంతో నేను పెట్టానమ్మా. అప్పుడు 15 రూపాయలు రోజుకి 50 మంది ఫస్ట్ పెట్టినప్పుడే 50 మందితో స్టార్ట్ చేశాను. తర్వాత 1995లో అన్నపూర్ణ ప్యాకేజింగ్ అని పెట్టాను. ముందు పాలిమర్స్, తర్వాత ప్యాకేజింగ్ పెట్టిన తర్వాత బాబాళ్ళు ఇంజనీరింగ్ వచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు నాకు, కుటుంబంతో సహా. ఆ తర్వాత 99లో సాయి అన్నపూర్ణ ప్యాకేజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని వేరే కంపెనీ స్టార్ట్ చేసాము. ఇట్లా బయోప్రోటీన్స్ కార్వారు, కేరళ, పాండిచ్చేరి, బాపట్ల ఎన్ని ఫిష్ మీల్ ఫ్యాక్టరీలు పెట్టాం అందరం నాతో కలిపి. పెట్టిన తర్వాత ఈ ప్యాకేజింగ్ నడుస్తూ ఉండగా మనుషులు దాదాపు 2000 మంది ఉండేవారు అన్నిట్లో. మనుషులు కొంత దొరకపోతే ఇబ్బంది పడుతున్నామని మిషనరీకి వెళ్ళిపోయాం. బాగా మిషనరీ తెచ్చి ఒక 400-300 మందితో నడిపాము ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా నాకు 72 ఇయర్స్. ఇప్పుడు కూడా ఫ్యాక్టరీకి వెళ్తాను. ఆ ఫ్యాక్టరీలో ఉన్న పిల్లలకి, పిల్లలు ఉంటారు కదా, పని వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఒక సంవత్సరానికి 6-7 లక్షలు ఖర్చు పెట్టి చదువులు చేపిస్తాను. ఇప్పుడు ఈ విజయవాడలో పొల్యూషన్ ఇది ప్రాబ్లం ఉందని తీసుకెళ్ళి గన్నవరం అవతల అంబాపురంలో పెట్టాం ఫ్యాక్టరీ. అక్కడ 100 మందితో నడుస్తుంది. లేడీస్, మెయిన్ లేడీస్. కానీ లేడీస్ అనే ఉద్దేశంతోనే పెట్టా కానీ నేను, కానీ మొగాళ్ళతో కూడా జెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. లేకపోతే మనం చేసింది చేయగలం, కొంతవరకు మనం చేయగలం, కానీ వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళ సలహాలు అన్నీ ఉండాలి. అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు అన్నపూర్ణ ప్యాకేజింగ్ అనేది 1995లో పెట్టారు. ఆ తర్వాత 99లో శ్రీ సాయి అన్న ప్యాకేజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నారు కంపెనీస్కి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఇప్పుడు అవి కాకుండా ఇంకా వేరే కొత్తవి పెట్టారు. ఇప్పుడు చెప్పడానికి రాదు, అది వేరే కంపెనీలు కూడా పెడుతున్నాను. ఇంకా వెళ్ళటమే కానీ వెనక్కి వచ్చేది లేదు. ఏదైనా ఒకటే ఆపినా అవి మళ్ళీ డెవలప్ చేయడానికి చూస్తున్నాం. ఏదైనా పొల్యూషన్ వచ్చిన ఇబ్బంది వచ్చినా ఆపుతాం, ఆపి మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ పెడతాం. వెనక్కి వచ్చే సమస్య లేదు. అంటే మీకు సపోర్టింగ్గా ఎవరు నిలుస్తారు బాగా? మా బోస్ బాబు, మా ప్రసాద్, శ్యామ్ ప్రసాద్. ఓకే, నాతో ఉంటాడు. బాబు నేను ఇప్పుడు వయసు పెద్ద అయిపోయింది కదా, నేను పార్ట్నర్గాను దాంట్లో డైరెక్టర్, అన్నిట్లోనూ డైరెక్టర్ నేను. ఫస్ట్ పెట్టినప్పుడైతే ఓనర్షిప్లోనే పెట్టాను. ఇప్పుడు కూడా లేడీస్కి ప్రతిరోజు నాకు ఇది లేదు, ఒక మిషన్ కుట్టడం నాకు వచ్చు, అమ్మాయి ఏమన్నా ఇవ్వు అని అడిగితే రోజు 600 రూపాయలు సంపాదించుకుంటున్నారు ఒక్కొక్క మహిళ. ప్రతిరోజు సాయంత్రానికల్లా అక్కడికి ఇచ్చేస్తాను. కుట్టి లెక్క పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. అంటే మీరు ఈ ఏజ్లో కూడా ఇంకా ఏదో చేయాలనే తాపడం మీరు ఇంకా ఏదో చేయాలని అనుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఇంకా అంటే నార్మల్గా స్త్రీల కోసం ఎంతోమంది వస్తూ ఉంటారు, కానీ మీరు ఎప్పటి నుంచో 1990 నుంచే మీరు ఉన్నారు. అంటే ఇప్పటికీ మీ దగ్గర ఎంతమంది మహిళా వర్కర్లు ఉన్నారు? ఇప్పుడు నా దగ్గర మహిళలు ఒక 70-80 మంది ఉంటారమ్మా. అది వీళ్ళు కాకుండా రోజువారీ సంచులు పట్టుకెళ్ళి హ్యాండిల్ వేసి, అంటే అది మా దగ్గర మిస్ ప్రింట్ బ్యాగు.
ఆ మిస్ప్రింట్ బ్యాగ్ని ఏం చేయాలి, తీసుకోరు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళు తీసుకోరు కదా, పెద్ద ఫ్యాక్టరీలకి బ్యాగులు ఇస్తాం మేము. రొయ్యల మేత సంచి వాటిల్లో మిస్ప్రింట్ వస్తుంది, అది ఏం చేయాలా, వేస్ట్ కదా, ఆ వేస్ట్ని ఏం చేయాలా అని ఆలోచించి హ్యాండిల్ బ్యాగులు, ఇప్పుడు మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ చూసినా ఆ బ్యాగ్ కనపడుతుంది కూరగాయల మార్కెట్లో. వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతోమంది, వందల మంది ఉపాధి పొందుతున్నారు దాని మూల. ఆ ఒక్క సంచికి పట్టుకెళ్ళి నేను 7 రూపాయలకి ఇస్తాను, వాళ్ళు 10-15 అమ్ముతున్నారు ఆ బ్యాగ్ని. అది నాకు ఆనందం. అంటే మీరు 2005లో సాయన్నపూర్ణ బయో ప్రోటీన్ అని చెప్పి కూడా ఫిష్ మీల్ దానికి సంబంధించి ఆ ఫ్యాక్టరీస్ని కూడా స్థాపించారు. అంటే ఒక ఏపీలోనే కాదు, అటు తమిళనాడు, కర్ణాటక, కేరళకు కూడా వెళ్ళారు. అంటే అలా వెళ్ళడానికి మీకు హెల్ప్ ఎవరు చేస్తుంటారు? మా కుటుంబమే. బాబు ఇంజనీరింగ్ చదివారు, మిషనరీ అంత బాగా అన్నీ తైవాన్, బ్యాంకాక్ అక్కడి నుంచి తెస్తా ఉన్నాం మిషన్లు, చాలా కాస్ట్లీ. బాబు చేసుకుంటాడు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 1969లో ఎస్ఎస్ఎల్సి లాస్ట్ ఎస్ఎస్ఎల్సి తర్వాత 10th వచ్చింది. ఓకే. దాని తర్వాత ఇంటర్లో చేరే కానీ పెళ్ళి అయిపోయిందిగా, ఇక చదవాల. కానీ అందరూ అడుగుతారు, ఏంటి ఏం చదివారు మీరు? 10th చదివారు మీరు? ఎస్ఎల్సి. ఓకే. అంటే 10th కన్నా ముందు ఇంకో సంవత్సరం ఎక్కువ. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ చేరా కానీ వెళ్ళాల. ఓకే. ఇక అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉమెన్గా మీరు అప్పట్లో అంటే ఒక రకంగా ఎస్ఎస్ఎల్సి అంటే 10th కన్నా ఒక క్లాస్ ఎక్కువ అని చెప్తున్నారు. అది చదువుకున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ ఇదంతా మాట్లాడుతుంటారా? ఇంగ్లీషు చదవటం, రాయటం అన్నీ సూపర్, హిందీ కూడా అన్నీ. కానీ మాట్లాడటం తక్కువ రాదు, ఆ రోజుల్లో లేదు కదా. కాకపోతే అన్నీ నేర్చుకోవడమే ఉంది మామూలుగా, పిల్లలకి చెప్పుకునేదాన్ని. అది ఇప్పుడు ఇంగ్లీష్ లాగా మాట్లాడలేను ఇంగ్లీష్. అంటే ఇప్పుడు ఇన్ని కంపెనీస్ రన్ చేస్తున్నప్పుడు మేనేజ్ చేయడం కూడా కొంచెం కష్టంగా అంటే అప్పటి నుంచి మీరు అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ పిల్లలు కూడా పిల్లలు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నేనే చేస్తానమ్మా. ఇక్కడ అన్నీ వచ్చి ఉంటాయి, రా మెటీరియల్స్ అన్నీ. అది ప్రొడక్షను అన్నీ, ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ అందరూ ఉంటారు. నేను చెప్తే అది చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఫిష్ మీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఎక్కడ పోర్ట్లో, కార్వార్లో పోర్ట్లో ఒక కంపెనీ వచ్చింది, మన బాబు బాగా ఇష్టం అది. అంటే ఇక్కడ మనం వాళ్ళకే ఇచ్చేది, ఎవరికి ఫిష్ మీల్ అమ్మే వాళ్ళకి, చేపలకు మేత అమ్మే వాళ్ళకి మనం బ్యాగులు ఇస్తున్నాం. వాళ్ళకి పనికి వస్తుంది అది కూడా, అందుకుని వెళ్ళాం. వాళ్ళకి అదే తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముతాం మళ్ళీ, మా సంచులు అమ్మిన వాళ్ళకి అవి కూడా. అంటే ఈ ఫీల్డ్లో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు? సవాళ్ళు ఏముందమ్మా, బాగా కష్టం చేయటం. ఫిషరీస్ బాగా మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా బాగుపడ్డారు. బాగా వాళ్ళకి ఏం తెలియదు అప్పుడు, సముద్రంలో పట్టుకొచ్చి మనకి అమ్మేస్తారు. వాళ్ళు బాగుపడ్డారు బాగా. ఇక దేవుళ్ళు ఆగుతారు బాబుని. బాబు అక్కడికి వెళ్తే మేము ఎవరు వెళ్ళా. ఈ బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చినాక మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారమ్మా? నేనుగా ఒకళ్ళ దగ్గర నుంచి ఏది నేర్చుకోను, నాకు తోచింది నేను చేస్తాను. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు చూసి నేను చేయనేది, సపరేట్గా ఉండాలి. మా పిల్లలు కూడా మనం సొంతంగా పెట్టుకోవాలి, ఎక్కడ చూసి మనం పెట్టద్దు, మనం ఏదైనా ఆలోచించుకుని మనం పెట్టుకోవాలి. అలాగే తర్వాత విన్ స్ట్రీట్లోకి కూడా వెళ్ళారు. అంటే 2011-14లో కూడా అటు విన్ స్ట్రీట్ ఇంపాక్ట్ ఇండస్ట్రీస్లోకి కూడా వెళ్ళారు. దాంట్లోకి వెళ్ళాలని ఆలోచన ఎవరు? దాంట్లో ఇంపాక్ట్ అనేది పాలిమర్స్, అన్నపూర్ణ పాలిమర్స్ ప్యాకేజింగ్ ఉంది కదా, అది పేరు మార్చి దాన్ని అట్లా అక్కడ పెట్టాం. ఈ పేరు మార్చి మళ్ళీ ఇవన్నీ తేడా వస్తాయి కదా, వేరే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఆ పేర్లు పెట్టాం అనమాట. ఇదే నడుస్తుంది, ప్యాకేజింగ్ ఇదే నడుస్తుంది అక్కడ కూడా. ఓకే. అంటే వేమూరి అన్నపూర్ణ గారికి కూడా అంటే మిషన్ కుట్టే వాళ్ళు అంటే కూడా బాగా ఇష్టం. అలాగే ప్లాస్టిక్ రహిత సంచుల్ని కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న స్లమ్ వచ్చింది కదా, ఇప్పుడు 2 ఏళ్ళ నాడు ఇప్పుడు కలెక్టర్ గారు అడిగితే నేనే 50,000 సంచులు ఇచ్చే వాళ్ళకి, 50 లక్షలు ఇవ్వాలని నన్ను అడిగారు. అడిగితే ఆ రోజు అర్ధరాత్రి కాడ వచ్చి అడిగారు. అడిగితే ఒక అందరి దగ్గర తెప్పించి, కుట్టించే వాళ్ళ దగ్గర తెప్పించి, నా దగ్గర అన్నీ మొత్తం 50,000 సంచులు ఇచ్చాను. వాళ్ళు డబ్బులు పంపించేశారు. ఇప్పటికే అంటే నడుస్తుందమ్మా ప్లాస్టిక్ రహిత. ఇప్పుడు ప్లాస్టిక్ రహిత బ్యాగులు ఇప్పుడు ఆల్రెడీ మావి కాకుండా కొత్తవి కూడా తయారు చేస్తున్నాం, ప్లాస్టిక్ కాకుండా. అవి కూడా బాగా పోతున్నాయి, బాగా తీసుకెళ్తున్నారు. దాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నాం.
మీకు మీ లైఫ్లో బాగా ఈ బిజినెస్ ఫీల్డ్లో బాగా గుర్తున్న సంఘటన ఏంటి? నాకు అట్ట ఉండవమ్మా, చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. అన్ని సంఘటనలు బాధలు అన్నీ అధిగమించి వెళ్ళిపోతాం. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారంటే మంచి అనుభవం మీకు ఏం నేర్పింది? అనుభవం నాకు నేర్పిన అనుభవం అంటే చూశాను, చాలా ఇండస్ట్రీస్ లేడీస్ పెట్టి చాలా చూశాను. చూస్తే ఏమైందంటే లేడీస్ పెడుతున్నారు కానీ దాన్ని చివరి దాకా తీసుకెళ్ళాల. మొగాళ్ళది అదే జెంట్స్ కూడా మనకి హెల్ప్ ఉండాలి అని నేను నమ్ముతున్నా. ఆడవాళ్ళ వెనకాల జెంట్స్ ఇంకా ఉండాలి. ఇప్పుడే అందరూ అలా అనుకోవట్లా. ఏంటి ఆడాళ్ళు మొగాళ్ళు చేసేది ఏంటి, ఆడాళ్ళు మేమే చేస్తామని పెట్టేస్తున్నారు, మూసేస్తున్నారు చాలా చాలా వరకు. అది నేను కొంచెం మొగాళ్ళు హెల్ప్ తీసుకోవాలి, వీళ్ళు కూడా మనకి వెనక జెంట్స్ కూడా మనకి వెనకమాల ఉండాలి అని ఉద్దేశం ఉందమ్మా నాకు. అంటే మీకు మీ లైఫ్లో అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఏం అవార్డ్స్ వచ్చాయి? చాలా కలెక్టర్లు ఇచ్చారు చాలామంది, అవన్నీ నాకు చెప్పడం గుర్తు లేకపోతే ఇచ్చేదాన్ని. అన్నీ బందర్లో ఇచ్చారు కలెక్టర్, మొన్న ఈ మధ్య ఇక్కడ లేడీ కలెక్టర్ ఒక ఆవిడ ఇచ్చింది. చాలా అట్లా వచ్చినాయి కానీ నేను గుర్తుపెట్టుకోవడం, నేను వెళ్ళటం లేకపోతే తీసుకొచ్చేదాన్ని. పుస్తకంలో కూడా వేశారు అన్నపూర్ణ గారి విజయం అని. అంటే మీరు మీ కంపెనీ స్థాపించినప్పుడు ఒకటి అనుకుని ఉంటారు కదా, దాన్ని మీరు అచీవ్ చేయగలిగారా? అంటే మీ గోల్ రీచ్ అయ్యారని అనుకుంటున్నా, అంటే మీరు మీ కళను సాధించేశారు అని అనుకుంటున్నారా? అసలు ఫుల్. నేను డాక్టర్లు కూడా అమ్మ నువ్వు ఆపొద్దు, చెయ్యి, ఇక ఎన్నాళ్ళు చేయగలం అన్నాళ్ళు చెయ్యి అని చెప్పారు. దానివల్ల నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్తాను, అన్నీ చూసుకుంటాను. నాకు బోస్ గారు సినిమా ఫీల్డ్, బాబు ప్రసాద్, శ్యామ్ ప్రసాద్, తను అన్నీ చూసుకుంటాడు బాగా. బాగా ఇండస్ట్రియలిస్ట్ తను. మీ వారి సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ బాగుంటుంది. ఆయన కూడా 80 years అంత ప్రసాద్. ఓకే. అంటే ఇప్పుడు ఈ వయసులో కూడా మీరు ఇంకా ఏదో చేయాలని అనుకుంటున్నారు కదా, ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ బిజినెస్ని మీరు చూసుకుంటున్నారు, మీ బాబు చూసుకుంటున్నారు, మీరు కూడా చూసుకుంటున్నారు, ఇంకా ఈ ఏజ్లో కూడా ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏమన్నా నా దగ్గర ఉన్న దాంట్లోనే ఉన్న మెటీరియల్స్ వేస్ట్ ఏమవుతాయి, అవి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. అది ఆలోచన ఉంది నాకు. ఇప్పుడు కొంత ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తూ ఉంటాయి కదా, పక్కన వస్తూ ఉంటుంది కొంత వేస్ట్. ఆ వేస్ట్ సద్వినియోగం చేయడానికి నేను ఆలోచిస్తాను. 10 మంది ఉపాధి కల్పించవచ్చు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు అలాంటిది ఏదైనా చేశారా? ఇప్పుడు చేసాం బ్యాగులు, ఇప్పుడు బ్యాగ్స్ చేస్తున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ మీరు ఆలోచించేది దేని మీదకి వెళ్తున్నారు? పేపర్ మీదకి వెళ్దాం అనుకుంటున్నా. పేపర్ మీదకి అంటే పేపర్ ప్లేట్లు అని కాదు, ఆ పేపర్ ఉన్నదాన్ని సద్వినియోగం చేయాలి. మా దగ్గర వస్తుంది ఇప్పుడు చాలా మిగులుతుంది, దాన్ని ఏం చేయాలని ఆలోచనలో ఉన్నా. అది కొన్ని కవర్స్ అయినా తయారు చేయించాను. మేము వాడుకునే కవర్లు అయ్యేది సొంతంగా నేను చేసుకుంటాను, అన్ని చేయించుకుంటాను. నాకు కావాల్సిన అన్ని కూరగాయలు పండించుకుంటాను, అన్ని ఆర్గానిక్. 20 years నుంచి ఆర్గానిక్ అన్ని రకాలు పండించుకుంటాను. అంటే ఫైనల్గా కొత్తగా వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు మీరు ఏం చెప్తారు? చేయొచ్చు, అందరూ చేయొచ్చు, కానీ మనకు ఏం చేస్తున్నాము మనకు అవగాహన ఉండాలి ముందు. మనం ఏం చేస్తున్నాము అది కరెక్టా కాదా మార్కెట్ చూసుకోవాలి ముందు. మార్కెట్లో బాగుంది, ఇది బాగుంది అనుకుంటే మనం పెట్టుకుని ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి. ప్రతి మనిషి ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఇట్లాగే చిన్నగా చేసుకుంటా దాన్ని అధిగమించాలి. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.